హాయ్ అండి. మేము ఈరోజు మా ఇంట్లో ఫుల్ జార్ సోడా ట్రై చేసాము. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కొక్కటి చెప్తాను. ఇదొచ్చేసి పుదీనా జ్యూస్ అండి. పుదీనాలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ పుదీనా జ్యూస్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఇట్లా చిన్న గ్లాస్‌లో యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం. నిమ్మరసం కూడా అరౌండ్ 3 టేబుల్ స్పూన్. ఇవన్నీ మా అబ్బాయి రెడీ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం జ్యూస్ అండి. అల్లం శుభ్రంగా కడుక్కొని పీల్ ఆఫ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ లాగా చేసుకోండి. అది 3 టేబుల్ స్పూను. నెక్స్ట్ వచ్చేసి కారం, పచ్చిమిర్చిలో కొంచెం వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకొని అదొక టేబుల్ స్పూన్ తీసుకున్నాడు. దాంతోపాటు రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ అది అరౌండ్ ఒక చిన్న టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇవన్నీ ఒక చిన్న గ్లాస్లో తీసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోండి. మా అబ్బాయి రెడీ చేస్తున్నాడు. ఇది ఫస్ట్ టైం మేము వచ్చేసి ధర్మస్థలాలో తాగామండి. టేస్ట్ సూపర్గా ఉంది. అందుకే మళ్ళీ ట్రై చేస్తున్నాము. ఇలా ఇంకొక గ్లాస్ తీసుకొని దానిలో సోడా యాడ్ చేసుకోండి. సోడాలో గ్యాస్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అప్పుడే ఈ సోడా అనేది బాగా పొంగుతుంది. ఇలా సోడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో ఇవి ఏదైతే చిన్న గ్లాస్లో మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, అది మొత్తం కూడా కంప్లీట్గా దీనిలో మునిగేలాగా వేసేయండి. సో చూడండి, అలా మునిగేలాగా వేస్తే సోడా ఇలా పొంగుతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. ఎలా అనిపించింది మీకు? డెఫినెట్గా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చింది అన్నది నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.